మానవులంతా జంతు ప్రపంచం దగ్గర నేర్చుకోవాలి. ఒక కుక్క దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక పిల్లి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక కాకి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక పిట్ట దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక చేప దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఈ జంతు సామ్రాజ్యం ఉన్నది ఈ మానవులకి నేర్పించడం కోసం. అవి మాట్లాడవు, చక్కగా జీవిస్తాయి. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అనవసరంగా మాట్లాడుతాం. మనం ఎందుకు అలా ఉండలేం? ఆ కుక్కను చూసి నేర్చుకోవాలి, ఆ పిల్లిని చూసి నేర్చుకోవాలి. ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది, ఆ పిల్లి ఎంత చలాకీగా ఉంటుంది, ఆ పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది, ఆ ఆవు ఆ లేడి పిల్ల ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఆ జంతువులను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. జంతు ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాలి. మానవ ప్రపంచం. ఒక చీమ లైన్గా వెళ్తుంటుంది, ఒకదాని మీద ఇంకోటి, అది అటు ఇటు పోతుంది ఏంటి, చక్కగా తమ పని తను చేసుకుంటూ వెళ్తుంది, తిరిగి వస్తుంటుంది. ఆ చీమ బాధలు కడుతుంది. ఎంత డిసిప్లిన్ ఉందో ఆ చీమకి. మన దగ్గర అంత డిసిప్లిన్ ఉందా? ప్రతి జంతువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎంతైనా నేర్చుకోవచ్చు జంతువులను చూస్తే. దత్తాత్రేయులు వారు 24 జంతువుల దగ్గర నుంచి నేర్చుకున్నారు ఆయన. ఒక పాము దగ్గర నుంచి, ఒక గద్ద దగ్గర నుంచి, ఒక ఎలుక దగ్గర నుంచి,